బ్రేకింగ్ న్యూస్. టెర్రర్ లింక్స్ లో రెండో రోజు కూడా విచారణ కొనసాగుతోంది. కస్టడీ విచారణ. 5 నిందితులను రెండో రోజు కూడా విచారిస్తున్నారు కొత్తపేట పోలీసులు. మొదటి రోజు విచారణలో కీలక వివరాలు తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. కుటుంబ సభ్యుల వివరాలు, వ్యక్తిగత వివరాలు, ఆర్థిక స్థితిగతులపై ప్రశ్నలు వేశారు. అసలు ఉగ్రవాదం వైపు ఎందుకు ఆకర్షితులయ్యారు, ఎవరి ప్రమేయం ఉంది, విదేశీ హ్యాండ్లర్లతో ఎలా పరిచయమైంది, రాష్ట్రంలో ఎక్కడెక్కడ దాడులకు ప్లాన్ చేశారు అనే కోణంలో విచారణ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో టెర్రర్ లింక్స్ కేసులో రెండో రోజు విచారణ కొనసాగుతోంది. పోలీస్ కస్టడీలో ప్రస్తుతం పట్టుబడిన వాళ్ళు ఉన్నారు. 5 నిందితులను పట్టుకున్నారు. రెండో రోజు కూడా చాలా కీలక సమాచారాన్ని వారి నుంచి రాబడుతున్నట్టుగా తెలుస్తోంది. మొదటి రోజు విచారణలోనే చాలా కీలక విషయాలు వచ్చాయి. మొత్తం కుటుంబ సభ్యుల వివరాలు, వ్యక్తిగత వివరాలు, ఆర్థిక స్థితిగతుల గురించి ప్రశ్నలు సంధిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఐదు రోజులు కస్టడీలో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైలు టెర్రర్ లింక్స్ కేసులో పట్టుబడిన వారిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ రోజు కూడా పోలీస్ స్టేషన్లో విచారణకు తీసుకువెళ్తున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. ఈ కేసులో టెర్రర్ లింక్స్ విషయంలో 5 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రెండో రోజు కూడా విచారిస్తున్నారు కొత్తపేట పోలీసులు. ప్రస్తుతం ఈ 5 నిందితులను విచారిస్తున్నారు. మొదటి రోజు విచారణలో కీలక వివరాలు తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. గతంలో మనం చూసాం, తెలుగు రాష్ట్రాల్లో టెర్రర్ లింకులు వివిధ జిల్లాల్లో బయటకు వస్తూనే ఉన్నాయి. అటు శ్రీకాకుళం కావచ్చు, ఇటు తెలంగాణలో వరంగల్లో కావచ్చు, ఇలా ఎక్కడో చోట టెర్రర్ లింకులు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 5 అదుపులోకి తీసుకున్నారు. రెండో రోజు విచారిస్తున్నారు. మా ప్రతినిధి శివ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శివ, రెండో రోజు విచారణకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? మొదటి రోజు ఎటువంటి వివరాలు వచ్చాయి? వాళ్ళకు టెర్రర్ లింకులు ఎక్కడెక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది? చూసుకుంటే ఏదైతే ఉగ్రవాదుల టెర్రర్ లింకులకు సంబంధించి ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి మొత్తం ఈ టెర్రర్ లింక్ సంబంధించి వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు. అదే గ్రూప్ తయారు చేసుకొని వారికి సమాచారాన్ని మీడియాలో, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలాగే మరొక 42 మందితో హైదరాబాద్ కు సంబంధించిన సైదా బేగం నేతృత్వంలో మరొక టీం కూడా యాక్టివ్ గా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులకి పక్కాగా వచ్చిన సమాచారంతో దాదాపుగా ఒకరోజు 3, ఒకరోజు 2, మరొక రోజు 2, ఇట్లా మొత్తం 12 మందిని అదుపులో తీసుకొని వీరందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించారు. ప్రస్తుతం వీరంతా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వీరిలో 5 నిందితుల్ని నిన్నటి నుంచి 5 రోజుల పాటు కస్టడీకి తీసుకొని పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ విచారణలకు సంబంధించి పలు ఆసక్తికరమైన అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అసలు ఆంధ్రప్రదేశ్ లో మీరు ఎందుకు కార్యకలాపాలు కొనసాగించారు, మీకు ఆర్థిక పరమైనగా ఎవరెవరు సహాయ సహకారాలు అందిస్తున్నారు, ఎక్కడెక్కడ కుట్ర కోణానికి ప్లాన్ చేశారు, ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసాలకు సంబంధించిన ప్రణాళికలు తయారు చేశారా, అలాగే మీకు ప్రతిరోజు ఈ ప్లాన్ చేయండి అని చెప్పి ఎవరు డైరెక్షన్స్ ఇస్తున్నారు, మీకు డైరెక్షన్స్ ఇచ్చిన వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు, ఏంటి అనే కోణంలో కూడా లోతుగా దర్యాప్తు చేసినట్టు తెలుస్తోంది. కొన్నిటికి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది, మరికొన్నిటికి తెలియదు, మాకు సంబంధం లేదని చెప్పి సమాచారం ఇచ్చారు. కేవలం సోషల్ మీడియాలోనే పోస్టులు పెట్టమంటే మాత్రమే తాము పోస్ట్ పెట్టాం తప్ప ఎక్కడ కూడా దీనికి సంబంధించి సమాచారం లేదని చెప్పి వారు చెప్పినట్టు తెలుస్తోంది. మరొక దానికి సంబంధించి కూడా మీరు గూగుల్లో బాంబులు ఎలా పేల్చాలి, ఎలా తయారు చేయాలి అనే దానికి సంబంధించి కూడా సెర్చ్ చేశారు. ఎందుకు సెర్చ్ చేశారు, సెర్చ్ చేయడానికి గల కారణాలు ఏంటి, ఎవరి కోసం చేశారు, విచారణ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. రోహిత్, కొద్దిసేపు క్రితమే మొత్తం ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? కొత్త వారి వివరాలు ఏమన్నా తెలుసాయా? మొత్తం వాళ్ళ గ్రూప్ లో ఉన్నవారు ఎవరెవరు? మొత్తం 12 మందికి సంబంధించి కూడా నిందితుల్ని ప్రస్తుతం అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించారు. వీరిలో 5 సంబంధించి మాత్రమే మొత్తం A1, A2, A3, A5, A11. సో వీరందరినీ కూడా అదుపులోకి తీసుకొని కస్టడీకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. సో విచారణకు సంబంధించి కూడా వారి వద్ద నుంచి కీలకమైన సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ కీలకమైన సమాచారాన్ని సేకరించే క్రమంలోనే కొత్తగా కొన్ని పేర్లు కూడా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తం 9 రాష్ట్రాలకు సంబంధించి 13 మందికి సంబంధించిన వ్యక్తుల పాత్ర ఉన్నట్లు కూడా గుర్తించారు. ఆ 13 మంది ఎవరెవరు ఏంటి అనే దానికి సంబంధించి అంటే వాళ్ళకి నిన్నటి విచారణలో ఏదైనా ఆర్గనైజేషన్ తో ఎటువంటి ఆర్గనైజేషన్ తో లింకులు ఉన్నాయి అనే విషయం తేటతెల్లమైందా?
అంటే ఖచ్చితంగా ఆల్ ఖైదాకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఏదైతే భారతదేశంలో బ్యాన్ చేసిన కొన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి 3 సంఘాలకు సంబంధించిన వ్యక్తులతో కూడా ఈ గ్రూప్ కి సత్సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే పోలీసులు విచారణ అయితే చేస్తా ఉన్నారు, కానీ విచారణ చేస్తున్న అంశానికి సంబంధించి ఎవరెవరితో సత్సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరితో కార్యకలాపాలు కొనసాగించే అనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తా ఉన్నారు. నిన్న 5గురిని కలిపి విచారించారు, ఈ రోజు 5గురిని విడివిడిగా విచారించబోతున్నారు. 5గురిని విడివిడిగా విచారించిన తర్వాత మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రోహిత్, రైట్. అంటే ఇంతవరకు వీళ్ళు ఎవరినైనా ఏ ఉగ్రవాద సంస్థలకు పరిచయం చేయటం, వాళ్ళ స్నేహితులను చుట్టుపక్కల ఉన్న వాళ్ళను దీనివైపు ఆకర్షితులను చేసే విధంగా కూడా ఏమన్నా చేశారా వీళ్ళ వాళ్ళ నివాసం ఉంటున్న ప్రదేశాల్లో? ఖచ్చితంగా మందికి సంబంధించి కూడా జిహాదీ వైపు పయనించేందుకు ముఖ్యంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులతో సత్సంబంధాలు కొనసాగించడం, ఇక్కడ ఒక టీమ్ గా తయారు చేసి అక్కడికి పంపించి వారికి శిక్షణ ఇచ్చే విధంగా కూడా కొంతమందితో ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తా ఉంది. దానిలో భాగంగానే దాదాపుగా 60 మందిని ఐడెంటిఫికేషన్ చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ 63 మందికి సంబంధించిన ఐడెంటిఫికేషన్ లో భాగంగానే విజయవాడకు సంబంధించిన 3, అలాగే బీహార్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణకు సంబంధించి 2-3 చొప్పున ఉన్నట్లు కూడా గుర్తించారు. సో వారిలో భాగంగానే 3 విజయవాడ వ్యక్తులు పోతే మిగిలిన 9 మందికి సంబంధించి బీహార్ నుంచి కొంతమంది, హైదరాబాద్ నుంచి ఒక లేడీ, అలాగే కర్ణాటక నుంచి ఒక 2, అలాగే ఛత్తీస్గఢ్ నుంచి మరొక 2, వివిధ రాష్ట్రాలు. అంటే వీళ్ళ ఒరిజినల్ మూలాలు ఏంటి? ఆ డేటా ఏమైనా తెలిసిందా? వీళ్ళ ఒరిజినల్ మూలాలు ఏంటి? అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కావచ్చు, లేకపోతే దక్షిణాది రాష్ట్రాలతో పాటు నార్త్ రాష్ట్రాలతో మొత్తం 9 నుంచి 11 రాష్ట్రాలపై వీరు ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం వీరందరినీ కూడా సోషల్ మీడియాలో జిహాదీ వైపు పూర్తి స్థాయిలో ఆకర్షితులయ్యే విధంగా యాక్టివ్ చేయటం, దానితో పాటుగా భారతదేశంపై పూర్తి స్థాయిలో కోపం, చిరాకు, విసుగు చెందే విధంగా వారిని మోటివేషన్ చేయటం, తద్వారా భారతదేశంలో విధ్వంసానికి ప్రణాళికలు చేయటం అనే దిశగా వీరిని పూర్తి స్థాయిలో మోటివేషన్ చేశారు. సో ఆ మోటివేషన్ చేసిన దానిలో భాగంగానే ఇటీవల గుజరాత్ కు సంబంధించిన పోలీసులు అనంతపురం సంబంధించిన ఒక వ్యక్తిని అదుపులో తీసుకొని విచారించిన తర్వాత టోటల్ ఈ చైన్ లింక్ మొత్తం కూడా వెలుగులోకి వచ్చింది. సో ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారం కావచ్చు, గతంలో తెలంగాణ, అంతకుముందు కర్ణాటక, ఒరిస్సా ప్రాంతాలకు సంబంధించిన వచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకుని విజయవాడకు సంబంధించి పక్క సమాచారంతోనే కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 3 వ్యక్తులు, ఒకరు డెలివరీ బాయ్ గా, మరొకరు బైక్ మెకానిక్ గా, మరొకరు ఐస్ క్రీమ్ నిర్వహిస్తున్న వ్యక్తిగా కూడా తయారు చేస్తూ వీరంతా కూడా వారి రెగ్యులర్ కార్యకలాపాలు కొనసాగిస్తూ ఇండైరెక్ట్ గా ఈ రకమైన కార్యకలాపాలు కొనసాగిస్తున్న వ్యక్తులని గుర్తించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో వారి వద్ద నుంచి అంశాలకు సంబంధించి కావచ్చు పూర్తి స్థాయి ఇంకా విచారణ అయితే కొనసాగుతోంది. ప్రస్తుతం మొదటి రోజు విచారణకు సంబంధించి మాత్రం ఈ 3 అంశాలు అయితే విచారణలో వెల్లడైనట్టు తెలుస్తా ఉంది. రోహిత్, రైట్ శివ, ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న పోలీసుల అదుపులో ఉన్న యువకులు భారతదేశపు గాలిని పీలుస్తూ, భారతదేశపు తిండిని తింటూ, భారతదేశపు గడ్డపైన నివసిస్తూ భారతదేశానికి వెన్నుపోటు పొడవాలి అనుకున్న నిందితులు వీళ్ళు పైగా మన తెలుగు రాష్ట్రాల్లోనే మరోసారి పట్టుబడడంతో ఒక్కసారిగా సంచలనమైంది. ఆంధ్రప్రదేశ్లో పట్టుబడ్డారు. ఇప్పుడు భారతదేశంలో ఉంటూ టెర్రరిస్టులకు సహాయాన్ని చేస్తూ ఉన్నారు. ఇక్కడ యువతను టెర్రరిజం వైపు ఆకర్షితులను చేయడానికి, భారతదేశంలో దాడులను పురుగొల్పడానికి వీళ్ళు సహాయం చేస్తూ ఉన్నారు. నిజానికి మొన్న మనం చూసాం, పెహల్గాం దాడి ఘటనలో కూడా కొంతమందికి భారత గడ్డపై ఉండి మన నీళ్లు తాగుతూ, మన గాలి పీలుస్తూ పాకిస్తాన్కి జై కొట్టేటటువంటి వెన్నుపోటుదారులు ఉన్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళని కొంతమందిని పట్టుకున్నారు, వాళ్ళని విచారిస్తున్నారు. ఒకవేళ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, భారతదేశపు గడ్డపై నివసిస్తూ భారతదేశానికి వెన్నుపోటు పొడవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు పాకిస్తాన్కి పారిపోండి, లేదంటే పాకిస్తాన్కి వెళ్ళిపోండి. ఇప్పుడు ఈ వీళ్ళని విచారిస్తున్న తర్వాత ఇంకా ఎటువంటి టెర్రర్ లింక్స్ బయటకు వస్తాయో చూద్దాం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీళ్ళు ఈ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తూ టెర్రరిజానికి సంబంధించినటువంటి మాటలను ప్రచారం చేస్తూ వాటి వైపు అట్రాక్ట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం మేము కేవలం ఎవరో చెబితే మేము వాటిని షేర్ చేసాం అంతే అని చెప్తున్నారు. ఎవరో చెబితే మీరు భారతదేశానికి వ్యతిరేకంగా షేర్ చేస్తే మీరు ఉగ్రవాదులే, మీరు మా దేశానికి అవసరం లేదు. చూద్దాం వీళ్ళ ద్వారా ఇంకా ఎటువంటి లింకులు బయటకు వస్తాయో.